అంటే రాములన్న మీరు లేటుగా వచ్చిండ్రు. నేను అదే చెప్పిన, ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా, రాష్ట్ర గౌరవాన్ని కించపరిచే విధంగా క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మాట్లాడనటువంటి భాషలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన అట్లా మాట్లాడడం వెనక ఏంటంటే ఉద్యోగులకు చేసినటువంటి వాగ్దానాలను ఎగ్గొట్టాలి, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టాలి, అన్నీ ఎగ్గొట్టేసి కమిషన్లు వచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. దానికి మళ్ళొకసారి ఈ ముఖ్యమంత్రి గారు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. 100% మీరు వాళ్ళని ఇవ్వమనండి, ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ఇవ్వమనండి. అసలు కాంట్రాక్టర్లకు ఎంత పేమెంట్ చేసి అడగమనండి. ఎక్కడొక తట్టెడు మట్టి ఎత్తిపోసి అడగమనండి. కొత్త ప్రాజెక్ట్ ఏమైనా డిజైన్ చేసిండ్రా? కొత్త ప్రాజెక్టులు అంత వర్క్ అయిపోయిందా? మీరు 1,00,000 కోట్ల బిల్లు ఇచ్చేంత వరకు మీరు 16 నెలల్లో చేయగలిగినరా? అది సాధ్యమవుతుందా ఫిజికల్గా? ఒకసారి పత్రికా మిత్రులు కూడా దయచేసి ఇన్వెస్టిగేట్ చేయమని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఆరోపణ చేసిన. నేను చేసిన ఆరోపణ తప్పైతే వాళ్ళని శ్వేతపత్రం ఇవ్వమనండి, ప్రూవ్ చేసుకోమనండి. ఎన్ని బిల్లులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు, సర్పంచ్లకు ఎన్ని బిల్లులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఎన్ని పథకాలకు ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, వాళ్ళని ఆధారాలు ఇవ్వమని చెప్పండి. సారీ, नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక ఆడబిడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి. మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు. ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వేస్తుంది బీజేపీకి, టీఆర్ఎస్ అంటే. మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్, ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తుల్ని, తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి అందరూ. అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం, వాళ్ళ నోటిని బంద్ చేద్దాం. వాళ్ళు కనపడకూడదు, వినపడకూడదు, మాట్లాడకూడదు. ఇదే కదా మాతో చేసింది మీరు. మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు? ఎందుకు మీ పార్టీలు బయటికి వెళ్ళాల్సి వచ్చింది? వాస్తవాలు ఇదండి. ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దామండి. నేను మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ ఉద్యమానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు కదా ఆయన. అలాంటి ఆయన్ని, తెలంగాణకు వ్యతిరేక ఉన్న మనిషిని మొన్న బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్ధి అవ్వలేదు. ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను. నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన. ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష. అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తికి వస్తే అక్కడ నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు. ఎందుకు చూపించుకోకూడదండి? తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేలు చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి? తెలంగాణను కాపాడాం, ప్రతి నిమిషం కాపలా కుక్కలా మేము కాపాడుతామండి. కానీ మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్. మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేసావు? 7 లక్షల 1 మినిట్ సార్,
7 లక్షల కోట్లు అప్పులు చేస్తామండి. మిగులు బడ్జెట్ నుంచి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి అప్పులు తింటాం? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను. కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గర పడింది.